హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలో మనకి చాలా ప్లేసెస్లో ఫ్రీ కార్ వాష్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. మొదటిగా మనము ఒక్కసారి మంత్లీ $10 పే చేస్తే సరిపోతుంది. మనకైతే అన్లిమిటెడ్ కార్ వాష్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఈ ఆటోమేటిక్ కార్ వాష్లో అయితే మనకి ఫస్ట్గా ఒక లిక్విడ్ స్ప్రే చేసేసి ఆ బ్రష్ ఏదైతే ఉందో అది కార్ చుట్టూతో చక్కగా క్లీన్ చేసేస్తూ ఉంటుందన్నమాట. సో కార్ని లిక్విడ్తో వాష్ చేసేసిన తర్వాత అక్కడైతే బ్లోవర్స్ ఉన్నాయండి. సో ఆ బ్లోవర్స్ ఏం చేస్తాయి అంటే ఒక కార్ చుట్టూతో వాటర్ లేకుండా మొత్తం బ్లో చేసేస్తుంది అనమాట. బ్లో చేసేసిన తర్వాత కార్ అయితే శుభ్రంగా బయటకు వస్తుంది అనమాట, మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు. మనం అనుకున్నట్టుగా అయితే ఈ కార్ వాష్లో నిజం చెప్పాలంటే అంత బాగా ఏమీ క్లీన్ అవ్వదండి. ఎంత క్లీన్ చేసినా మనం మాత్రం ఒక చెయ్యి వేయాల్సిందే. సో ఇలా మేమైతే స్ప్రే తీసుకొని ఇంకా ఒక ఫైబర్ క్లాత్తో అయితే మేము మళ్ళీ ఒక ఫుల్ రౌండ్ వేసుకోవాల్సి వచ్చింది. ఫ్రీ కార్ వాష్ అని అనుకుంటాం కానీ దీనివల్ల పెద్ద ఉపయోగం అయితే లేదని చెప్పుకోవాలి. బట్ రెగ్యులర్గా రోజు కార్ వాష్ చేసుకునే వాళ్ళకైతే ఇదైతే యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ వన్స్ ఇన్ అ వైల్ అయితే మనకి కార్ బాగా మట్టి కట్టుపోతుంది కాబట్టి మనకైతే మనం మాన్యువల్గా కూడా మనము క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి కార్ లోపల కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటే వ్యాక్యూమ్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఫైనలీ మేమైతే ఫ్రీగా కార్ వాష్ చేసుకున్నాం. కానీ నేను పక్కనుంటే అవుతుందా, ఆ డబ్బులన్నీ ఇలా వదిలిచ్చాను అనమాట మా ఆయనకి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.